మళ్ళీ ఇదొక ఫోటో తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పటికీ 80 రోజులు కావస్తోంది. ఈ 80 రోజుల్లో మనం చూస్తుంటే ఈ రాష్ట్రంలో మా పవర్ కన్నా వైర్ల పవర్, దీపాల పవర్ ఎక్కువైనట్టుంది. మదనపల్లిలో చూసుంటాం, వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ, గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టుగా కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నతించే టీటీడీ అధికారులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సభ్యునిగా జనసేన పార్టీ నాయకుడు చెప్పడం ఏమంటే, ఇంకా వైసీపీ దొంగలు ప్రతి శాఖలో, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇది వాస్తవం. ప్రక్షాళన పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే దొంగలు దొరుకుతారు. మనం ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం, అవినీతి పనులందరూ కూడా కేసులు పెడుతున్నాం, సిబిఐ ఎంక్వైరీలు వేస్తున్నాం, సిఐడి ఎంక్వైరీలు వేస్తున్నాం. కానీ ఈలోగా చక్క జరగాల్సిన పని జరిగిపోతా ఉంది. మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్లు దోచేసి సంగతిలో ఫైల్స్ కాల్ చేశారు. చాలా పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రం, దేశమంతా. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి హయాంలో ఉన్న ఫైల్స్ కాలిపోయాయి. అదేం ఫైల్స్ అంటే గుళ్ళ నిర్మాణం చేసినవి అని చెప్తున్నారు. అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిందే కదా. శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి 320 కోట్లు గుళ్ళ నిర్మాణం చేస్తామని చెప్పి కాలర్లు ఎగరేసుకుంటున్న పాత పాలక మండలి సభ్యులు, పాలక మండలి చైర్మన్ ఆ లెక్కలు ఆడినాం. జనసేన పార్టీ అనేక సార్లు అడిగింది, ఏ గుళ్ళు నిర్మించారు మీరు, మాకు చిట్టా ఇవ్వండి, ఏ గుళ్ళకు డబ్బు ఖర్చు పెట్టారు, మాకు లెక్క చూపిండి అంటే ఇంతవరకు ఒక్కరు కూడా దాని మీద చూపించేది మాట్లాడలేదు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా ఎక్కడ చూపించాల్సి వస్తుందో, లేకపోతే దొంగలు దొరికిపోతారో, జరిగిన అవినీతి బయటపడుతుందనో దీపం పెడితే ఫైల్స్ కాలిపోయింది. మనం ఇళ్ళలో పెద్ద పెద్ద దీపాలు పెడతా ఉంటాం, అందరం పెడతాం దీపాలు అన్నాక. ఎప్పుడు ఏమి ఇంత పక్కన ఉన్న పేపర్ కలదే. నేను పొద్దున ట్రై చేస్తాను దీపం చాలాసేపు అన్ని ముట్టించి, ఓ 2-4 దీపాలు బాగా మండించి ఇంట్లో పెట్టి వెలుగుతో పెట్టించి ఫ్యాన్ నేను ఆర్పేసి కాలుతాదేమో చుట్టూ కొన్ని పేపర్లు పెట్టినా, గాలికి పేపర్ పోతా దీపం ఆరలే, దీపం మండుకోలే. అంటే మీకు ఎట్ట కాలిపోయింది? ఇవన్నీ అధికారులు, కొంతమంది వైసీపీ అధికారులు టీటీడీలో చేరుకొని వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా లావాదేవీలు లాభం ఇచ్చిన అధికారులు కాపాడుకోవడానికి ప్రయత్నించిన భాగమే అనేసి జనసేన పార్టీ చెబుతుంది. దీని మీద విచారణ చేపట్టాలి, లేకపోతే అక్కడ జరిగిన అవినీతి బయట రాదని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకో విషయం, మా అవ్వ మాజీ మంత్రి మనం చూసుకుంటాం, ఆవిడ మీద ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రోజా మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. 150 కోట్ల పైన స్కామ్ చేశారు, ఆడుదాం ఆంధ్ర అని చెప్పి గతంలోనే మేము చెప్పాం. అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాను నేను, ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, మొత్తం ఆడిస్తా ఉంది. ఆమె కబడ్డీ ఆడి జగన్మోహన్ రెడ్డికి బ్యాట్ నేర్పించి ఆమె 100 కోట్లు దోచేసింది. 20 రూపాయల బాల్కి 250 రూపాయలు వేశారు, 100 రూపాయల బ్యాట్కి 10,000 వేశారు. ఇవన్నీ కూడా గతంలో చెప్పా పెద్ద స్కామ్ అని. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సిఐడి ఎంక్వైరీ చేస్తే బయటపడింది. కాబట్టి ఒకటే చెప్తున్నా, రోజా అరెస్ట్ చేయబోతున్నారు. రోజా పారిపోవడం సిద్ధంగా ఉంది, తస్మాత్ జాగ్రత్త. అధికారులు చెప్పినట్టే రోజా పాస్పోర్ట్ తీసేసుకోండి, రోజా మీద నిఘా పెంచండి. రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు. ఎందుకంటే ఆమె నీకు 2-3 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. తప్పించుకోవడానికి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పట్లో బయట రాదు. మా అవ్వకి మెయింటెనెన్స్ ఎక్కువ, కష్టం, జైల్లో అవన్నీ జరగదు ఆమెకి. కాబట్టి
అవ్వ పారిపోవడం ప్రయత్నిస్తూ ఉంది. ఆమెకున్న సర్కిల్ శ్రీలంక, కొలంబియా, జింబాబియా, ఆమెకి ఇంగ్లాండ్, ఐర్లాండ్, హాలాండ్, ఈలాండ్, స్విట్జర్లాండ్లో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆమె వాడికి పారిపోతుంది. దయచేసి అధికారులు మా రోజా వాడున్న ఒక 2 రోజులు సెక్యూరిటీ ఇచ్చి పట్టుపెట్టుకోండి, లేదా పాస్పోర్ట్ తీసేసుకోండి. ఎందుకంటే మాకున్న సమాచారం రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు, నీ బాధితులు మీ అవ్వ పారిపోతుంది పట్టుకోండి అనేసి. కాబట్టి రోజా పారిపోతుంది పట్టుకోండి.